సో నాగేంద్ర గారు ఎన్ని యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి ఉన్నారు? అంటే మీరు అన్నారు హాస్టల్స్ ఉన్నాయి, మన వాళ్ళే ఉంటారు, ఫుడ్ కూడా ఏం మిస్ అవ్వదు అని. సో యూనివర్సిటీ అనేది స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్. యూనివర్సిటీస్ గురించి చెప్పండి. జార్జియా కంట్రీ ఆబ్వియస్గా ఎంబీబీఎస్లో టాప్ కంట్రీ అని చెప్పి అందరికి అర్థమైపోయింది. కొన్ని కన్సల్టెన్సీస్ వితౌట్ ఎనీ అగ్రిమెంట్ విత్ ద యూనివర్సిటీ గురించి ఇన్ఫర్మేషన్ లేదు, తక్కువ బడ్జెట్లో మేము కంప్లీట్ చేస్తామని చెప్పి స్టూడెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మోసం చేసిన వాళ్ళని చూసాం మేము రీసెంట్గా. ఫస్ట్ పేరెంట్ తెలుసుకోవాల్సింది ఆ కన్సల్టెన్సీ కరెక్టా కాదా అని తెలవాలంటే ఆ యూనివర్సిటీతో మీకు టైఅప్ అయి ఉన్న అగ్రిమెంట్ ఉందా మీ దగ్గర, ఆ అగ్రిమెంట్ ఒకసారి నాకు చూపించండి. అండ్ ఎంతమంది స్టూడెంట్స్ని పంపించారో ఆ స్టూడెంట్స్లో ఎవరో ఒకరు మమ్మల్ని కల్పించండి, కాల్స్లో మాట్లాడిపించండి ఒకసారి. అంటే మీకు అప్పుడు క్లారిటీగా ఓకే సో అండ్ సో కన్సల్టెన్సీ అగ్రిమెంట్ ఉందని చెప్పి. ఎందుకంటే వీఆర్ ద ఎక్స్క్లూజివ్ పార్ట్నర్స్ ఫర్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. జార్జియాలో మీరు యూనివర్సిటీస్కి వెళ్ళాలంటే ఓన్లీ వీసోర్స్ ఈస్ ద ఎక్స్క్లూజివ్ పార్ట్నర్స్ ఫర్ దీస్ యూనివర్సిటీస్. మనం చేసే యూనివర్సిటీస్ అన్నీ కూడా అక్కడ టాప్ 10 యూనివర్సిటీస్ చేస్తాం మేడం. యూనివర్సిటీ ఆఫ్ జార్జియా వెరీ ఫేమస్ యూనివర్సిటీ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. ఇట్ బికేమ్ ఏ బ్రాండ్ ఫర్ ద మెడికల్ స్టడీస్. మనకు హయ్యెస్ట్ పాస్ పర్సంటేజ్ ఉంది ఎఫ్ఎంజీఈలో, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. ఇక్కడ అయితే మన అబ్రాడ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ రాయాలో ఆ ఎఫ్ఎంజీ ఎగ్జామ్కి హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ ఉన్న యూనివర్సిటీ ఏదైనా ఉందంటే దట్ ఈస్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా. అండ్ వెన్ కమింగ్ టు కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మేడం, ఇట్ ఈస్ ద యూనివర్సిటీ హ్యావింగ్ యుఎస్ఎండి కరికులం, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ డాక్టర్ కరికులం. అంటే మనం ఇప్పుడున్న సిలబస్ సబ్జెక్ట్ కంటే కొంచెం అడ్వాన్స్డ్ సిలబస్ అనేది ఈ కెన్ వాకర్ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు స్టూడెంట్స్కి. కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఇన్ టిబ్లిసీ, జార్జియా. ఇది యూరోపియన్ కంట్రీ. ఇదే కెన్ వాకర్ యూనివర్సిటీ ఇస్ టైఅప్ విత్ ఎమోరీ యూనివర్సిటీ, జార్జియా, యుఎస్ఏ. ఈ కెన్ వాకర్లో చదువుకుంటే ఉపయోగాలు ఏంటివంటే స్టూడెంట్ క్లినికల్ అబ్జర్వేషన్స్ కోసం ఎమోరీ యూనివర్సిటీ, డైరెక్ట్ ఎమోరీ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ క్లినికల్ అబ్జర్వేషన్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అండ్ బికాస్ ఎమోరీ యూనివర్సిటీ అనేసరికి వరల్డ్స్ టాప్ 10 యూనివర్సిటీస్లో ఒకటది ఎమోరీ యూనివర్సిటీ ఫర్ ద మెడికల్ ప్రోగ్రామ్. సో ఆ టైప్ ఆఫ్ యూనివర్సిటీకి వెళ్ళి మనం అక్కడ క్లినికల్ అబ్జర్వేషన్స్ చేస్తున్నాము. ఆ క్లినికల్ అబ్జర్వేషన్ సర్టిఫికేట్ కనుక మన చేతిలో ఉంటే ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళి పీజీ చేయాలన్నా కూడా ద ఫస్ట్ పర్సన్ వాళ్ళు ప్రిఫర్ చేసేది అది మీరే అవుతారు. అండ్ దాంతోపాటు వీఆర్ హ్యావింగ్ అకాకి యూనివర్సిటీ, అది కుటైసీలో ఉంటుంది మనకు జార్జియాలో. ఆ యూనివర్సిటీ కూడా మనం అడ్మిషన్స్ చేస్తుంటాం. వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ జార్జియా. అండ్ టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, టిఎస్ఎంయూ ఉంది మన దగ్గర. ఇట్ ఈస్ ఇన్ టిబ్లిసీ. అందరికి తెలిసిందే, మన సాయి పల్లవి గారు కూడా చదువుకుంది కూడా అదే టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో. సో స్టూడెంట్కి మంచి యూనివర్సిటీస్ తక్కువ బడ్జెట్లో, మంచి కంట్రీ, సేఫెస్ట్ కంట్రీ అయ్యి ఉండి విత్ మంచి కన్సల్టెన్సీ, హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తూ విత్ ప్యూర్ ఎక్స్క్లూజివ్ పార్ట్నర్షిప్ ఉన్న కన్సల్టెన్సీ. అండ్ దాంతోపాటు వెళ్ళిన తర్వాత టేక్ కేర్ చేసే కన్సల్టెన్సీ ఏదైనా కావాలి అనుకుంటే దట్ ఈస్ ఓన్లీ వీసోర్స్. రైట్. ఇప్పుడు రాయలసీమ వాళ్ళైతే తిరుపతిలో మీకు ఒక బ్రాంచ్ ఉంది మేడం, వైజాగ్ చుట్టుపక్కల ఉంటే వైజాగ్లో ఉంది, హైదరాబాద్లో అయితే 3 బ్రాంచ్లు ఉన్నాయి, దిల్సుఖ్ నగర్, కుకట్పల్లి అండ్ విజయవాడలో ఉంది. సో మిమ్మల్ని అప్రోచ్ అయితే మిగతా ప్రాసెస్ అంతా మీరు చేసుకోవచ్చు. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.